బొమ్మాయిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభినందములు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ దినము మేము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పేదానికి వచ్చి ఉంటున్నాము. దేవుడు ఈ లోకము నిరాకారముగా ఉన్నప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు సమస్తాన్ని సృష్టించినట్లుగా బైబిల్ తెలియజేస్తూ ఉంటున్నది. ఆకాశమును, భూమిని, భూమి మీద ఉన్న చెట్లను, ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిని, నక్షత్రములను, మరి గ్రహములను, సమస్తాన్ని కూడా, జలచర ప్రాణులను, మృగాలను, సమస్తాన్ని కూడా ఆయన నోటి మాట ద్వారా ఆయన సృష్టించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అది మాత్రము కాదు, మనుషుణ్ణి కూడా దేవుడు సృష్టించినాడు. మనుషుని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయన ఎలా ఉంటున్నారో అలాగే దేవుడు మనిషిని సృష్టించినాడు. మనుషుడు ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడే భాగ్యమునిచ్చినాడు. దేవుడు తానే వారితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు సంతోషము, సమాధానము, నెమ్మది గలవారై, దేవునితో సహవాసము గలవారై, ఎల్లప్పుడూ కూడా ఆనందముగా జీవించేవారు. కానీ మనుషులు దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పినాడో ఆ కార్యమును చేసి వారు పాపములో పడిపోయి వారు దేవునికి దూరం అయిపోయినారు. దేవునికి దూరం అవుట వలన దేవుడిచ్చేటువంటి సమాధానమును, సంతోషమును, నెమ్మదిని, మరి దేవునితో ఉండే సహవాసమును, దేవునితో ఉండేటువంటి అన్యోన్యతను, దేవునితో ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు పాపాలు చేస్తూ దేవునికి దూరం అయిపోయినారు. మళ్ళా తిరిగి మనుషులు ఆ సంతోషము కొరకు, సమాధానము కొరకు, నెమ్మది కొరకు, పాపంలో నుండి విడుదల పొందుకునే దాని కొరకు ఎన్నో మార్గములు వెతుక్కుంటూ వెళ్ళినారు. కానీ బైబిల్ చెప్తుంది, పాపము మనిషిని ఏం చేస్తుందంటే నెమ్మదిగా జీవించనివ్వదు. కాబట్టి నీతిమంతుడు లేరు, ఒకడు లేరు, అందరూ పాపము చేసి దేవుని మహిమను చూడలేకపోయినారని. కాబట్టి పాపము ద్వారా శాపములు, మరి రోగములు, మరి ఇంకా అనేక నష్టాలు ఉంటున్నాయి. మరి అది మాత్రము కాదు, మన శరీరము చనిపోయి ఆ మట్టికి మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ మాత్రము అది నరకానికన్నా పరలోకానికన్నా వెళ్ళాలి. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించినాడు, కాబట్టి దేవుడు మనల్ని రూపించినాడు, కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటున్నది. కాబట్టి ఆ ఆత్మ నరకానికి వెళ్ళేది దేవునికి ఇష్టం లేక, మరి దేవుడు తానే మనుషులను, పాపులమైన మనందరినీ రక్షించేదాని కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని త్యజించి ఈ లోకానికి వచ్చినారు. ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధంగా జన్మించినాడు. కన్యక గర్భంలో ఆయన జన్మించినాడు. ఎందుకంటే పాపులను రక్షించాలంటే పరిశుద్ధమైన దేవుడు మాత్రమే లోకానికి రావాలి. కాబట్టి ఆయనే స్వయంగా ఈ లోకంలో శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఆయన గుడ్డి వారికి కళ్ళిచ్చినాడు, ఆ కుంటి వారిని బాగు చేసినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు. మరి అది మాత్రము కాదు, ఈ లోకములో అనేక అద్భుత కార్యములు చేసి ఈ లోకంలో ఉన్నారు. అది మాత్రము కాదు, ఆయన మన కొరకు మరణించినాడు. పాపులమైన మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద మోసుకున్నాడు. కలువారి సిలువలో మన చేతుల ద్వారా మనం చేసిన పాపాల కొరకు ఆయన చేతులకు మేకులు కొట్టబడింది. మన కాళ్ళ ద్వారా వెళ్ళరాని స్థలానికి వెళ్ళేటువంటి ఆ స్థలానికి వెళ్తుంటున్నాం. కాబట్టి పాపములు చేసినాము, దానికి బదులుగా ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడింది. మన ఆలోచనల వలన మనం చేస్తున్న పాపాల కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన దేహము ద్వారా మనం చేసిన పాపముల కొరకు ఆయన శరీరం అంతా గాయపరచబడింది. కాబట్టి ఆయన మన పాపాల కొరకు ఆయన స్వయంగా తానే బలి అయినాడు. అది మాత్రము కాదు, ఆయన మన కొరకు మరణించి మరణ భయంతో మనం జీవిస్తా ఉన్నాము. కాబట్టి ఆయన 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు ఆయన తిరిగి లేచినాడు, ఆ మరణాన్ని జయించినాడు. కాబట్టి మనల్ని కూడా మరణము నుండి లేపి ఆయన పరలోక రాజ్యంలో చేర్చేదానికి శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి మనమందరం కూడా పరలోక రాజ్యంలో చేరాలని ఆయన కోరుతా ఉంటున్నాడు. ఎందుకంటే మనము ఆయన సృష్టి, ఆయన పిల్లలము. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనమందరము కూడా ఉండాలని ఆయన కోరుతా ఉంటున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలకు నా సువార్తను ప్రకటించమని చెప్పినాడు. ఎందుకంటే ఒక ఆత్మ కూడా నశించేది దేవునికి ఇష్టం లేదు. అందరు కూడా పరలోకం రాజ్యంలో చేరాలనేదే దేవునికి ఇష్టం.